హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్ బిల్లులలో భారీ కదలిక అయితే ఏర్పడింది. మరి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్ బిల్లులలో భారీ కదలిక. జీతాలు, పెన్షన్ల చెల్లింపులపై తాజా సమాచారము. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకి శుభవార్త. మే నెల 1వ తేదీన సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం వేళకు మీ జీతాలు మరియు పెన్షన్ బిల్లులకు సంబంధించి అత్యంత కీలకమైన మరియు సానుకూలమైన పరిణామం చోటు చేసుకుంది. సో, ఇప్పటివరకు దాదాపుగా అన్ని జీతాలు మరియు పెన్షన్ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో నిలిచిపోయి ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. దీనివల్ల బిల్లుల చెల్లింపులో జాప్యం నెలకొంది. అయితే కొద్దిసేపటి క్రితమే అందిన తాజా అప్డేట్ ప్రకారంగా ఈ బిల్లుల స్థితిలో భారీగా కదలిక ప్రారంభమైంది. చాలా కాలంగా నిరీక్షిస్తున్న ఆర్థిక శాఖ నుంచి అవసరమైన నిధులు విడుదల కావడంతో బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశ నుంచి తదుపరి అత్యంత ముఖ్యమైన దశ అయినటువంటి ఆర్‌బీఐ ఈక్యూబర్ వ్యవస్థకు ప్రాసెసింగ్ కోసం పంపబడింది. అంటే బిల్లులలో కదలిక అయితే రావడం జరిగిందండి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఆర్‌బీఐ ఈక్యూబర్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరిగింది. ఆర్‌బీఐ ఈక్యూబర్ అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత చూద్దాము. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో బిల్లుల స్టేటస్ ఇప్పుడు ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈక్యూబర్ అని మారడాన్ని గమనించవచ్చు. సో, దీని అర్థము ప్రభుత్వం నిధులు విడుదల చేసింది మరియు ఆ మొత్తాలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేసే ప్రక్రియను ఆర్‌బీఐ తన ఎలక్ట్రానిక్ చెల్లింపుల వేదిక అయినటువంటి ఈక్యూబర్ ద్వారా ప్రారంభించింది అని అర్థము. ఇది చెల్లింపు ప్రక్రియలో చివరి మరియు కీలకమైన దశ. ఈ దశ పూర్తయితే నేరుగా మీ ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది. ఏ ఏ బిల్లులు కదులుతున్నాయంటే ప్రస్తుతం అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారంగా కొన్ని డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి బిల్లులు ఆర్‌బీఐ ఈక్యూబర్ స్టేజ్‌కి వెళ్ళడం ప్రారంభమైంది. మొదటిది ఉపాధ్యాయులు. ఏప్రిల్ నెలకు సంబంధించి ఉపాధ్యాయుల జీతాల బిల్లులు ఈక్యూబర్‌కు వెళ్ళినట్టు నిర్ధారణ అయింది. అలాగే వివిధ డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఇంకా అనేక ఇతర మిగిలిన శాఖల ఉద్యోగుల బిల్లులు కూడా క్రమంగా కదులుతున్నట్టు సమాచారం అయితే అందుతోంది. పెన్షనర్లు కొన్ని ట్రెజరీ పరిధిలోని పెన్షనర్ల బిల్లులు కూడా ఈక్యూబర్ స్టేజ్‌కి అయితే వెళ్ళినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. అన్ని ట్రెజరీలలో ఒకేసారి కాకుండా దశల వారీగా ఈ యొక్క ప్రాసెస్ జరిగే అవకాశం ఉంది. చెల్లింపులు ఎప్పుడు జమ కావచ్చు అంటే బిల్లులు ఆర్‌బీఐ ఈక్యూబర్‌కు వెళ్ళినందున చెల్లింపు ప్రక్రియ వేగవంతమైంది. సాంకేతిక ప్రక్రియలు సజావుగా సాగితే ఈరోజు రాత్రి ఆలస్యంగా లేదా మే 2వ తేదీ ఉదయం నుంచి జీతాలు మరియు పెన్షన్లు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆర్‌బీఐ నుంచి మీ వ్యక్తిగత బ్యాంకుకు ఆ పైన ఖాతా మొత్తం జమ కావడానికి పట్టే సమయం బ్యాంకును బట్టి స్వల్పంగా మారవచ్చు. ఇది ఖచ్చితంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఊరట కలిగించే వార్త. బిల్లులు కీలకమైన చెల్లింపు దశకు చేరుకున్నాయి. దయచేసి మీ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌ను స్టేటస్ అయితే మరియు మీ బ్యాంక్ ఖాతాను రేపు ఉదయం నుంచి గమనిస్తూ ఉండండి. అందరికీ బిల్లులు, జీతాలు, పెన్షన్లు సకాలంలో జమ కావాలని అయితే ఆశిద్దాము. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.